ఎవరైనా ఉన్నారా? ఈ రైలు బండి వెళ్ళిపోయిందో ఉందో? బాబు, ఎవరైనా ఉన్నారా బాబు? అయ్య బాబు, ఈ రాకడనే రైలు బండి వెళ్ళిపోయిందో ఉందో? బాబు, ఎవరైనా ఉన్నారా బాబు? బాబు, ఉన్నావా బాబు? ఏమైంది బాబు? బాబు, రైలు బండి ఉందా వెళ్ళిపోయిందా బాబు? ఏ రైలు బండి బాబు? రాకడనే రైలు బండి బాబు. ఏంటి రాకడైనా రైలు బండి కూడా ఉందా బాబు? అవును బాబు, ఆ బండి కోసం పరుగున వచ్చాను బాబు. ఆ రైలు బండి ఉందో వెళ్ళిపోయిందో నీకేనా తెలుసా బాబు? నీకేమన్నా పిచ్చా? రాకడైన రైలు బండి ఎక్కడన్నా ఉంటుందా? పొద్దున నా తల తినక వెళ్ళు, నాకు చాలా చాలా పని ఉంది బాబు. వెళ్ళిపోకు బాబు. ఇంకెళ్ళయ్యా, బాబు. వెళ్ళు. అయ్య బాబు, ఇవి రైలు బండి ఉందో వెళ్ళిపోయిందో ఎవరన్నా వస్తే బాగున్ను బాబు. ఇంకెవరైనా ఉన్నారా బాబు? ఈ రైలు బండి వెళ్ళిపోయింది అనుకుంటా. నేను ఈ సై దగ్గరికి వెళ్ళను అనుకుంటా. బాబు, ఎవరైనా ఉన్నారా? చెప్పండి బాబు, రైలు బండి ఉందా వెళ్ళిపోయిందా బాబు? నాకు తెలియదండి. రాకడనే రైలు బండి ఉందా వెళ్ళిపోయిందా బాబు? నీకేనా తెలుసా? రాకడైనా రైలు బండి అంటే ఏంటండి బాబు? రాకడనే రైలు బండి ఉంది బాబు. చెప్పమంటావా, వింటావా? చెప్పండి, వింటాను. రాకడనే రైలు బండి వస్తున్నదో, రెండో రాకడనే రైలు బండి వస్తున్నదో. రాకడనే రైలు బండి వస్తున్నదో, రెండో రాకడనే రైలు బండి వస్తున్నదో. పరిశుద్ధుల కందలో చోటు ఉన్నది, చక్కని సేటు ఉన్నది. పరిశుద్ధుల కందులో చోటు ఉన్నది, చక్కని సీటు ఉన్నది. రాకడనే రైలు బండి వస్తున్నదో, రెండో రాకడనే రైలు బండి వస్తున్నదో. సత్యమనే చక్రములు దానికొన్నవి, శాంతి అనే పైకప్పు దానికొన్నదే. సత్యమనే చక్రములు దానికొన్నదే, శాంతి అనే పైకప్పు దానికొన్నది. రాకడనే రైలు బండి వస్తున్నదో, రెండో రాకడనే రైలు బండి వస్తున్నదో. రాకడనే రైలు బండి వస్తున్నదో, రెండో రాకడనే రైలు బండి వస్తున్నదో. తండ్రి కుమార ఆత్మలనే రైలు బండిది, ఇంజను డ్రైవరు పేరు ఆత్మదేవుడు. రెండు అనే రైలు బండి వచ్చుచున్నది, అందరూ సిద్ధపడి వేగిరమ్ముని. రాకడనే రైలు బండి వస్తున్నది, రెండో రాకడనే రైలు బండి వస్తున్నదో. బాబు, అర్థమైందా బాబు? అర్థమైందండి. కాబట్టి మనం అందరూ కూడా రైలు బండి వచ్చేటప్పటికి సిద్ధపడి ఉండాలి బాబు. నేను కూడా సిద్ధపడి ఉంటానండి. అమ్మయ్యా, అయితే రైలు బండి వెళ్ళలేదన్నమాట. కొంచెం ఎక్కడన్నా కూర్చుందాం. సూరి ఎల్లకరా ఉండిపోయా? లేదురా, ఎలాగన్నా అర్జెంటుగా ఊరు వెళ్ళాలి ఈరోజు. నువ్వు లేకపోతే ఎలారా బాబు? లేదురా, ఇప్పుడు ఎక్కుతానా ట్రైన్, మళ్ళీ టైంకి ముందు ఉంటాను. అయ్యి బాబు, ఒక రోజే? ఒక్కరోజే కదరా. నువ్వు లేకపోతే నాకు మొక్క సొక్కాలరా బాబు. ఇప్పుడు దాకా అదే కదరా చేసాం. ఉండలేవా? ఇప్పుడు నువ్వు చెప్పావు కదా, అది అయిపోయింది. లేదురా రాజు, వచ్చే నువ్వు ఎక్కడికి వెళ్ళదు, నువ్వు ఎక్కడికి వెళ్ళదు. లేదు లేదు, ఇప్పుడు వెళ్ళి నేను మళ్ళీ రేపు మధ్యాహ్నం మీ ఇంట్లో ఉంటాను, ఓకేనా? సరే అయితే దా రైల్వే స్టేషన్కి వెళ్దాం. రే, ట్రైన్ ఉందా వెళ్ళిపోయిందరా? ఏ నువ్వు కుర్చీలో కూర్చో, లోపు నేను వెళ్ళి చూసి వస్తాను. ఒరే, కుర్చీ మీద ఏదో రాస్తుందిరా, ఎందుకులే మనకి ఎలా వెళ్ళిపోదాం పక్కకి. కుర్చీలు అన్నాక పేర్లు ఉండవా? పేర్ల మీద కుర్చీల మీద ఉండవా? కూర్చోవా బాబు, ఈ కుర్చీ మీద పాపమని రాస్తుంది, ఎందుకు మనకెందుకు? మనం చేసేది ఒకటి పాపోటి ఏట్రా. సరే కానీ ట్రైన్ వచ్చింది లేదు చూడు ఒకసారి, ప్లాట్ఫామ్ కనుక్కో. కుర్చీ ఎలా ఉంది?
బాగుందిరా మంచి బాగుంటది బాగుంటది అలా కూర్చో నేను ఒకసారి పక్క వెళ్ళేసి వస్తాను అని ఫోన్ ఒరే రాజు ఒరే కుర్చీ ఏంట్రా కూర్చున్నాను కానీ లెగలేకపోతున్నాను ఇందులోంచి ఉండరా ఉండరా ఒకసారి నేను ట్రై చేసి వస్తాను ఒకసారి రెండు ఒరే తొందర రారా బాబు రే ఉండరా బాబు రే రాజు సార్ రారా అర్జెంట్గా రారా రే రాజు రే రాజు ఉండరా, రారా ఉండరా. కుర్చీ లేగలేకపోతున్నాను రారా రే క్రింగ్ క్లింగ్. రే రాజు ఏడేటి ఇప్పుడు ఫోన్ చేస్తున్నాడు సర్లే హలో బా బావా సాయంత్రం పార్టీ ఉందా? సాయంత్రం రేపు లేదా రేపా? రేపే రేపే. రేపా ఒక నిమిషం ఉండు రేపేమో ఆదివారం మనమే చర్చికెళ్ళి పడుకునేదే కదా సర్లే రేపు ఒకరోజు చూసి పై వారం నుంచి పడుకుందాం హలో బా ఏంటి బావా చెప్పు బావా. మరి మొక్క చొక్క ఉన్నాయా అది లేకుండా పార్టీ అనేది ఉంటుందా? మొక్క చొక్క అన్ని ఫుల్. సరే అయితే ఎప్పుడు రమ్మంటావు పొద్దున్న వచ్చే. సరే అయితే పొద్దున్నే 3:00 వచ్చేస్తాను అలాగే అలాగే వచ్చే ఫుల్. రే రాజు రారా తొందర రారా ఎరా సిరి, ఏమైందిరా? ఏమోరా బాబు నువ్వు ఇందులో కూర్చోబెట్టద్దన్నా కూర్చోబెట్టేసావు ఇందులోంచి లెగలేకపోతున్నాను లేకరా రావట్లేదురా ఇందా నుంచి ట్రై చేస్తున్నాను లేకరా లేదురా రాజు రావట్లేదు లేకరా. ఏదో ఒకటి చేయరా రే కుడి అమ్మ ఇరుక్కుపోయిందిరా నాకు అది అర్థం కావట్లేదు కుర్చీలోనే కదరా బాబు కూర్చున్నా ఏమో బాగుందని కూర్చున్నాను రా లెగలేకపోతున్నాను పైకి ఏదో ఒకటి చేయరా రాజు నాకేం అర్థం సరే, సరే, నువ్వు కంగారు పడ- కాదు అర్జెంట్ గా వెయిట్ చేస్తున్నారా మా ఫ్రెండ్స్ అక్కడ నువ్వు కంగారు పడక నీతో చేస్తాను ఏడ్రా లేకరా రే రావట్లేదురా అనరా ఎక్కడా? ఏడ్రా బాబు ఇలాగైంది సరే అరే ఎవరో ఒకరిని తీసిరారా ఉండే ఎవడని చూస్తాను చూడాడు ఎవడో వస్తున్నాడు చూడండి ఎవడు ఉన్నాడు రే అంటే సర్ఫరాజు గారు అంటే ఇక్కడ మా ఫ్రెండ్ కుర్చీలు ఇరిగిపోయాడు కొంచెం చూడండి బాబు చెప్పండి బాబు ఏంటండి మా ఫ్రెండ్ కుర్చీలు ఇరిగిపోయాడు చూడండి అండి నన్ను లేపండి బాబు కుర్చీలోంచి. వెళ్ళండి వెళ్ళండి ఆగండి ఆగండి తల దూకుంటాను ఆగండి ఏయ్, మీరు ఏం చేస్తున్నారా లేపమంటుంటే చూడే మా ఇద్దరుగా నవరా నవరా సరే ఏ రాజు కుర్చీలోంచి లేపమంటే ఫోటో షూట్ ఎట్టేవాడు నువ్వు ఒకడాచో రే బాబాడు ఎక్స్ట్రా లేడురా కుర్చీలోంచి లేపమనరా ఒరే నిజమే కదా అంటే మిమ్మల్ని ఎందుకు తీసుకొచ్చాను సెల్ఫీలు చేస్తానండి ఊరకండి బాబు మా ఫ్రెండ్ కుర్చీలో కూర్చున్నాడు అలా బాబు కుర్చీలోంచి లేపరా బాబు నువ్వు సెల్ఫీ ఈ వాళ్ళ ఏం బాగోదు. రే రాజు ఏదో ఒకటి చేయరా ఏంట్రా తీసుకొత్త కుర్చీలోంచి లేపి తీసుకురారా నువ్వు కంగారు పడకరా నీతో చేస్తాను ఉండు ఎవడున్నాడు ఈ టైంలో రాజు ప్లీజ్ రా తొందర లేపరా ఉండు. ట్రైన్ టైం అయిపోతుందిరా రే నువ్వు కంగారు పడకరా నేను ఉన్నాను కదా నీతో చేస్తాను ఉండు చూడరా ఎవరో ఒకరికి ఫోన్ చేయరా మన ఫ్రెండ్స్ లో మన రంపూర్ రాంబాబు కూడా ఫోన్ చేస్తాను ఉండరా చేయరా బాబు వాడు వస్తే ఏదో ఒకటి చేస్తాడు మైకు బాబు ఎవరైనా ఉన్నారా బాబు? వేడా మధ్యలో బాబు ఇక్కడ ఏం జరుగుతుంది బాబు? నాకేం అర్థం అవ్వట్లేదు కబడ్డీ ఆడుతున్నావు వచ్చి ఆడతావు ఏంటి బాబు. అదే పోలే బాబు. అలా అలా ఆడితే ఎందురా బాబు నువ్వు వెళ్ళి తీసుకురారా ఎవరో ఒకరిని ఇగో, ఫోన్ చేస్తానండి ఈ గుడ్డోడు ఒకడు మధ్యలో హలో ఇక్కడ బైక్ అలవట్లేదు హలో రంపూర్ రాంబాబు గారండి చెప్పమ్మా నేనే అంటే అర్జెంట్గా మన ఊరు రైల్వే స్టేషన్ దగ్గరికి వచ్చాడండి దేనికమ్మా పనిలో ఉన్నాను. పనులండి తర్వాత అండి బాబు ముదురండి సరే అమ్మా వస్తున్నా. వచ్చేస్తున్నాడు రా ఫోన్ చేసావరా రంపూర్ రాంబాబు గారు వచ్చేస్తారా రమ్మనరా, ఆయన ట్రైన్ లేపేస్తాడు వెళ్ళిపోతుందిరా రారా ఇగో వచ్చాడు వచ్చాడు అరే రాంబాబు గారు మా ఫ్రెండ్ లేపండి బాబు ఆ, అయ్యి బాబు రంప ఏంటండి అంత పొద్దున ఉంది మరి పొద్దునెట్టించిన మరి కోత తెగిపోవాలంతే. ముందు పని చూడండి ఏమైంది మీ ఓడికి? రా తెంపేస్తాను అంటున్నాడు ఇప్పుడు ఉండరా అడిగేదో చేసి లేపుతాడు ఏమైంది మీ ఓడికి? మా ఏం ఊడు లేదండి స్టేషన్ లోకి వచ్చి కూర్చోద్దన్న మా వాడు కూర్చోబెట్టాడండి అప్పటి నుంచి నేనే కూర్చోబెట్టానండి మా వాడిని నువ్వు సూపర్ రా. థ్యాంక్స్ అండి అప్పటి నుంచి కుర్చీలోంచి లగలేకపోతున్నానండి ఏదో ఒకటి చేసి ఏదో లేకపోతే చేసి లేపండి బాబు లేపేద్దాం మీ ఓన్ లేపండి 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 గమ్మున లేపండి బాబు కాల్ తీసేద్దాం రా, కాల్ తీసేద్దాం. తీసండి తీసండి గమ్మున ఏదో ఒకటి అరే, తీసేయండి. ఆడు కాల్ తీసేస్తాను అంటున్నాడు రా నన్ను లేపుతాను అంటలేదు అంటే కాల్ తీసాడు పెట్టండి బాబు
కుర్చీ కాల్ రా. కుర్చీ కాలరా, నువ్వేం కంగారు పడుకో. ఒరే ఆ తింగరోడికి కుర్చీ కాలు వేస్తున్నా నీకు కిందకెళ్ళి కూర్చుంటు కానీ కుర్చీ మీద నుంచి లేగలేను కదరా. నిజమే కదండి. కుర్చీ కాలు వేస్తే ఏం లాభం రా. నిజమే కదా. తెలివైనాడు రో, రేపు నాతో వచ్చారు పనికి. ముందు వచ్చిన పని చూడండి. మీ సోదా ఏదోటి చెయ్యండి రా. ఏదో చేయండి, మా ఊళ్ళు లేపండి బాబు. లేపుతాను ఆగరా బాబు. లేపండి, ఏదో లేపండి చూడండి. ఈపు కోసేద్దాం రా. కోసేయండి కోసేయండి కోసేయండి. కోసేద్దాం. ఏట్రా కాలు అంటారు ఈపు అంటారా నన్ను బతకనేస్తారా చంపేస్తారా. రే ఈపుకు వస్తానంటారండి బాబు. మా ఊడు చచ్చిపోతారా? కుర్చీలో లేపండి చాలు, మొత్తం లేపక్కర్లేదు. మీ వాళ్ళు లేకొద్దా మరి? ఈపు కోసేద్దాం. అలా ఎలవాయ బాబు, ఈపులు కోసేస్తాడు. ఎవరిదాన్ని కోయించకండి ఎవరు. అలా ఎలవాయ. ఒరే రాజు ఏంట్రా ఒరే, వచ్చి గంట అయిపోయిందిరా. నువ్వు కంగారు, నీ మళ్ళా- ఎవరో లేపలేకపోతున్నాడు నేను రా. మళ్ళా సార్ ప్రయత్నిస్తానా? ఒరే రాజు అవ్వట్లేదురా. మంచి ఏంట్రా బాబు ఎలా అయిపోయావు? ఏమోరా నాకు అర్థం కావట్లేదు. చెప్పాను నీకు కూర్చోండిరా బాబు, నేను ట్రైన్ ఎక్కి ఊరెళ్ళిపోతానంటే నువ్వు బలవంతంగా కూర్చోబెట్టు. ఇప్పుడేమో ఎవడో లేపలేకపోతున్నాడు. ఏదో ఒకటి చేయరా రాజు. నాకు ఏం చేయాలో అర్థం అవట్లేదురా బాబు. నువ్వేమో ఇలా ఇరుక్కుపోయావు. ఇంకెవడన్నాడు మనకి? మన కండ్ల కాంతారావు కూడా ఫోన్ చేస్తానండ్రా. చేయరా బాబు, వాడు బలం ఎంత ఉపయోగించానో లేపుతాడేమో. హలో హలో, కండ్ల కాంతారావు గారండి? అవునండి, కండ్ల కాంతారావునండి. అంటే అర్జెంట్గా మన రైల్వే స్టేషన్ దగ్గరికి వచ్చండి. వస్తున్నానండి. పని ఏంటండి? మా ఓడు ఒకటి కుర్చీలు ఇరికిపోయాడండి, మీరు వచ్చి కొంచెం లేపాలి. ఆడ కుర్చీలు ఇరిగిపోతే నేను ఎందుకు రావాలండి? అవన్నీ మీకు తర్వాత చెప్తాను, ముందు రండి. సరేనండి, లేపడానికి వస్తున్నానండి. వచ్చేస్తున్నాడు రా. మన ఊరు మొత్తం పుజబలం అన్నీ చూపించేస్తాడు మనడు. అయ్యి బాబోయ్, ఇదేంటండి బాబు? అయ్యో బాబోయ్, హైలైట్గా ఉందండి మొత్తం. ఎవడరాడు? ఒరే ఆయన పట్టుకుని ఎలా అనకరా బాబు, కండ్లకి అంటారు. ఈడి కళ్ళకి అంటారు గూడు రాజులాగా ఉన్నాడు. ఉండవే, వాళ్ళు ఏం చూపిస్తాడు. అంటే మీరు లేపండి బాబు. చిటింగి నేలుతో లేపుతాను. అలాగండి లేపండి బాబు రంపాలు అయిపోయినాయి ఇక్కడ. ఈడ వల్ల అవ్వదు కానీ ఇంకోటి ఏదో చేయండి బాబు. అరచేతితో లేపుతాను చూడు ఒకసారి. లేపండి లేపండి. లేకరా రే, లేకరా రే, లేకరా. అయ్య బాబోయ్, అంటే మీకు ఏం అవ్వలేదు కదండి కాంతారావు గారు? అవలేదండి, చెయ్యి జారిపోయింది అంతే. చెయ్యి జారిపోయింది, మరి ఏదో ఒకటి చేయండి బాబు. వామప్ చేసి లేపుతాను. అలాగండి, అది ఎలాగండి. అయ్యి బాబోయ్, మనోడు ఎరగ తీసేస్తున్నాడు రా బాబు. లేచిపోతావు ఈ దెబ్బ లేచిపోతావు. రే ఆడి కండంత కేజీ కలన లేదు. ఆడే లేపుతాను చూడు. తీసుకొచ్చా. ఆడు తింటే వెళ్ళిపోతాడు. లేపండి అంతే. లేచిపోయాడు. అయ్యో లేచిపోయాడు. మీరు ఏంటండి బాబు ఇది? లేపలేకపోతున్నారంటే ఇంక నన్ను ఎవరు లేపుతున్నారా? నా అయ్యో జీవితం మళ్ళీ పడిపోయాడు. అయ్యో కాంతారావు గారు, మీకు ఏమలేదు కదండి? నాకేం అవ్వలేదు. ఇంక మీ వల్ల అవ్వదు కానండి. నా వల్ల ఏం అవ్వదు కానీ బయట వాళ్ళని ఎవరిని పిలుచుకో. అలాగండి మీరు బయలుదేరండి. ఒరే, కండ్లు ఉన్నాయి. ఆడే లేపలేకపోతున్నాడు. నా జీవితం ఏడ్రా ఈ కుర్చీలోనే అయిపోతుంది. ఆడే లేపలో పోతుంది, మీ దిగుతాడు బాబు. పాపమని రాస్తుందన్నాను అప్పటికే. వద్దురా బాబు కూర్చొని రా అంటే నువ్వు బలవంతంగా కూర్చోబెట్టు. ఇప్పుడు నాకు ఏం చేయాలిరా? ట్రైన్ కూడా నువ్వు కంగారు పడకరా, నేను ఉన్నాను కదా. నేను ఏమనుకున్నావు? రాజు ఏదో ఒకటి చేయరా. రే రాజు ఏదో ఒకటి ఉండరా, చేయరా. నువ్వు వదిలేసి మళ్ళా వెళ్ళిపోకురా. రే వదిలేసి వెళ్ళిపోకురా నువ్వు నన్ను. బాబు ఈడొకడు బాబు ఎరా ఎక్కడి జరుగుతుంది బాబు? ఇందాక నుంచి నాకు ఏం అర్థం అవ్వట్లేదు. రేట్ రైడ్ ఏదో రైలు బండి రాకడానికి రైలు బాబు, బండి అని చెప్పు పట్టుకుంటాడు. నేను అన్నం పెడతా, నోరు మూసి కూర్చోరా బాబు. మా జోలికి రాకరా. సరే బాబు. రే ఫోన్ చేయరా. మనోడు ఎవరికొకడు ఫోన్ చేసి ఆ పోలీసులకో ఎవరో ఒకరికి డాక్టర్కో ఎవరో ఒకరు ఫోన్ చేసి రప్పించరా బాబు. నీకు దండం పెడతాను రాజు. నీ పరిస్థితి చూస్తాను, నువ్వు లేచలేవురా. సరే ఇంకోసారి ప్రయత్నిద్దాం. రే రాజు చెయ్యరా, రమ్మని ఉండరా, ఫోన్ చేయని. హలో, అదే పోయి. హలో, ఆర్ఎంపీ డాక్టర్ గారండి? చెప్పండి. ఏడా అర్జెంట్గా మేము ఊరు రైల్వే స్టేషన్ దగ్గరికి వచ్చండి. నేను ఎందుకమ్మా అక్కడికి? మా ఫ్రెండ్ వాడు కుర్చీలు ఇరికిపోయాడు బాబు. వాళ్ళు లేపాలి రండి బాబు. మీ ఫ్రెండ్ ఇరికిపోతే నన్నేం చేయమంటావు అమ్మా? వచ్చి ఏదో చేద్దరు కానీ ముందు మీరు రైల్వే స్టేషన్ దగ్గరికి వచ్చండి. ఆగండి, ఇక్కడ చిన్న కట్టు కడుతున్నాను, 5 నిమిషాలు వచ్చేస్తా. అవన్నీ తర్వాత చూసుకోవచ్చు, ముందు రండి బాబు. ఆగరా బాబు, నీలో ఎప్పుడైతే తాగేసి పడిపోయి ఇక్కడ కొట్టు కట్టున్నాను. అయ్యి బాబు ఎవడా ముందు అడిగడి తర్వాత మా దగ్గర రండి. వచ్చేస్తున్నాను. అలాగండి. రే డాక్టర్ వచ్చేస్తున్నాడు సూర్య, నువ్వేం కంగారు పడకరా. తీసుకురారా, తొందరగా తీసుకురారా బాబు. అవి వచ్చాడు. డాక్టర్ గారు మా ఓడు కుర్చీలో కూర్చోడు ఇరికిపోయాడు బాబు, కొంచెం చూడండి. నమస్తే అండి.
మీ ఫ్రెండ్ ఎప్పుడైనా బాధపడుతున్నావా సొక్క లేదని బాధపడుతున్నావా? సొక్క లేదండి బాబు, ఇటు కూర్చొని గంట అయిపోయింది. సొక్క లేదు మొక్క లేదు, గంట చూడండి బాబు. నీ గురించి నాకు తెలుసురా బాగా. నీ కొట్టు కట్టేది నేనే కదా రోజు. మీరేనండి? నేనే కదరా. ఏమోండి, మాకు తాగిన పోతే తెలియదు కదండి. మర్చిపోయి ఉంటావులే. అవునులేండి, ముందు మా వాడు పని చూడండి. ఏంటి మ్యాటర్ ఏంటి? అలా కూర్చొని పెట్టు తమ్ముడు. మా వాడు ఖాళీగా ఖాళీగా ఉందని కూర్చోబెట్టామండి, ఈలోపు ఇరుక్కుపోయాడండి. ఏమైందమ్మా? వెళ్ళే డాక్టర్ గారు, నేను ఊరు వెళ్దామని వచ్చానండి రైల్వే స్టేషన్కి. కుర్చీ ఖాళీగా ఉంది, కూర్చోరా రైలు ఎక్కిదాకా ఎంతసేపు నుంచి ఉంటామని కూర్చోబెట్టాడండి. నేను కూర్చోనానండి. అప్పుడు కూర్చున్న మొదలుకొని ఇప్పుడు దాకా లేగలేకపోయానండి. నేనే కూర్చోబెట్టానండి మనోడి. తెలుసా? అదే నేనే కూర్చోబెట్టాను. చూడండి బాబు, కొంచెం ఏదో చూసి లేపండి. దీంతో 4 లక్షలు నొక్కే చేతులతోటి. ఏంటండి? దీనికి ఆపరేషన్ పడుతుందమ్మా, డబ్బులు ఎక్కువ ఖర్చు అవుతాయి. ఒక 400-500 అయిపోద్దండి. అదేనా క్వార్టర్ అనుకుంటున్నా పెట్టి 400-500 అయిపోవడానికి. మరి అంత అవుతుందో చెప్పండి. 4 లక్షల వరకు అవ్వచ్చమ్మా. 4 లక్షలే ఓ సన్న తీసి 4,000కు 40,000కు చెప్తే మా వాడు దూదేంటి ఎట్టి తీసేయడానికి 4 లక్షలు అవుతుంది. తెలిసిన వాళ్ళు కాబట్టి ఇంకో 1,00,000 తగ్గించాను మీకు. అయ్యి బాబు అలా అనకండి బాబు. ఒరే ఈడేంట్రా కుర్చీలో లేమ్మని ఆస్తులు అడుగుతున్నాడు. 4 లక్షలు 5 లక్షలు అంటున్నాడు. సరే నువ్వు కంగారు పడక మాట్లాడుతుంగా ఏమేం చెప్పండి బాబు అసలు మా వాడికి. మీ ఊడు ఎలా నుంచున్నాడా? సరే కూర్చుని పోయి నరం విరిగిపోయింది. అయ్యి బాబు ఒరే సూర్య నిజమైన డాక్టర్ నాకు కూర్చుంటే 40 రూపాయలు పెడరా. రోజు కూర్చొని ఇస్తాం కదరా. నిజమేరా? డబ్బులు దెబ్బెత్తా చూస్తున్నాడు రా బాబు. మీరు అతను నిజం డాక్టరేనా? ఏ డౌటా? సర్టిఫికేట్ ఏమైనా చూపించమంటావా? వద్దులేండి, ముందు మా వాడు గొడవ చూడండి. చూపిస్తాను నీకు. ముందు గొడవ చూపిస్తాడు. ఏమేం చెప్పండి మా వాడికి. మీ ఊడు ఎలా నుంచున్నాడా? నుంచున్నాడండి. కూర్చున్నాడు. అవునండి. ఎముకల మధ్యలో నరం ఇరుక్కుపోయింది. అయ్యి బాబు ఒరే సూర్యుడు అయిపోయాక లేకరారే. నొప్పి గట్ట ఏం లేదురా, కూర్చున్నాను అంతే, లేకలేకపోతున్నాను రా ఇందులోంచి. నొప్పేవాడదు అంతే, నువ్వు లేకపోతున్నావు అంతే. లేకరా బాబు. అలా ఆపరేషన్ చేయమంటారు వద్దా? నేను డబ్బులు చూసుకొని మళ్ళీ మీకు ఫోన్ చేస్తాను. ఇలా మీరు బయలుదేరండి. ఇలాంటి కేసులు బోర్డు ఉన్నాయి మాకు. సరే ఫోన్ చేయి. అలాగే అండి, ఫోన్ చేస్తానండి. ఒరే సూరి, ఇంక నీ పని అయిపోయిందిరా. నా అదేంట్రా. ఒరే నువ్వు బాగా బాధపడకరా, నేను ఉన్నాను కదరా. నువ్వు కంగారు పడక నుంచి. నువ్వు ఉన్నాను కదా, నేను చూస్తాను. నేను ఏం కొనవా? ఒరే ట్రైన్ వెళ్ళిపోతుందిరా. ఒరే బాబు ఈడొకడు చెప్పరా. అసలు ఏం జరుగుతుంది బాబు ఇక్కడ? ఇందాకుల నుంచి చూస్తున్నాను, ఎవరెవరో వస్తున్నారు. ఆ బాబు ఏమో లేపండి, ఎవరన్నా నన్ను లేపండి అంటున్నాడు. అసలు ఏం జరిగిందో కొంచెం చెప్పు బాబు. మా ఓడు కుర్చీలో కూర్చొని ఇరికిపోయాడు. ఏ కుర్చీ బాబు? ఇక్కడ ఏదో పాపమని రాసింది. ఆ కుర్చీలో కూర్చున్నాడు, పైకి లేకట్లేదు. ఇంకా ఏంటి పాపమని కుర్చీలో కూర్చుడిపోయాడా? నవ్వుతావేంటా? ఎక్కడ బాబు? ఆడంతటా ఎక్కడాడు బాబు? నువ్వు లేపేస్తావా? దా లేగు బాబు. నువ్వు లేపరా. ఈ బొచ్చు నువ్వేం లేపుతారా బాబు? ఇంక నువ్వే మాకు దిక్కు. నాడు రే ఆడితో మాట్లాడిందిరా. రే లేపరా, లేపేవాడిని తీసుకురా. ఏదో లేపుతాడు అంటాడు కదా, చూద్దాం ఉండు. నేను లేపలేను బాబు. ఏసై లేపుతాడు బాబు. నీ సత్యంలే కానీ మా వాడు కూడా చూడరా బాబు. రే ఆడికి నడ్డమే శాతం అవుతలేదు, ఆడే లేపుతాడు రా బాబు. నేను లేపలేను కానీ నా ఏసై లేపుతాడు బాబు. నా ఏసయ్య పాపుల్లో పడిపోయినందరినీ లేపడానికి ఈ లోకానికి వచ్చాడు బాబు. ఒక్కసారి నీ ఫ్రెండ్ని నా ఏసైకి ప్రార్థన చేసి చూడమరండి బాబు, అప్పుడు పైకి లేస్తాడు. అయ్యో బొచ్చెడిపోయింది, పడుకోరా. ఒరే సూరి, ఈసారైనా ప్రార్థన చేసుకోరా. నీ పాపాలన్నీ గడికి నువ్వే లేగుతావేమో. అవునారా, ఇంత ప్రయత్నం చేస్తాం కదరా, ఎందుకురా లేగలేకపోతున్నాను. ఈసారి ఒకసారి ప్రార్థన చేసి చూడరా. సరేరా, అలాగే చేస్తాను. ఎందుకు ఆయన మీదన్నా చెయ్యరా. యేసయ్యా నీకు స్తోత్రాలు తండ్రి, పరిశుద్ధుడా నీకు వందనాలయ్యా. అయ్యా మేము తాగేసి ఏం చేయాలో తెలియక ప్రభా ఈ టైంకి వచ్చి ప్రభా ఇక్కడ పాపమని రాస్తున్నా ప్రభా కూర్చోకూడదు కానీ మేము కూర్చున్నాం తండ్రి. అయ్యా నేను లేగలేకపోతున్నాను ప్రభా, ఎంతోమంది ప్రయత్నించారు తండ్రి, కానీ మా వల్ల కావట్లేదయ్యా. ఇక్కడి నుంచి లేగలేకపోతున్నాను తండ్రి, కానీ ఇక్కడి నుంచి నాకు విడుదల ఇచ్చేది యొక్క తండ్రి గుడ్డోడు అంటున్నాడు. ఏసే విడిపిస్తాడు, ఏసే పాపం కోసమే తండ్రి ఆయన రక్తం కార్చాడు, సిలువలో మరణించాడు అని చెప్తున్నాడు ప్రభా. నిజంగా నువ్వు గొప్ప దేవుడు అని నేను నమ్ముచున్నాను తండ్రి. ఇప్పుడే నా పాపములన్నీ విడిచిపెడతాను, త్రాగుడు విడిచిపెడతానయ్యా. మీరు నిజంగా దేవుడు అని నేను నమ్ముచున్నాను, మిమ్మల్ని రక్షకుడుగా నేను అంగీకరిస్తాను ప్రభా. మీరే లేపండి తండ్రి, మీరే నన్ను లేపమని చూసావు బాబా ఎంత
గొప్పడు. థ్యాంక్స్ తాతయ్య. మిమ్మల్ని కాదు బాబు, ఇలా Thanks మీలో అండి. చాలా మంది లోకల్లో పడిపోయి పాపంలో పడిపోయిన అందరినీ లేపడానికి నా యేసయ్య వచ్చాడు బాబు. మీరు కూడా చేతనైతే ఎవరినైనా పాపంలో పడిపోకుండా కాపాడండి బాబు. ఇప్పటికైనా పాపమని రైలు ఇప్పుడైనా కానీ రాకడనే రైలు బండి ఎక్కడానికి ఇప్పుడైనా వెళ్దామా బాబు? వెళ్దాం బాబు, వెళ్దామండి. మేము ఎక్కుతాం. ఆ రాకడనే రైలు బండిలో ఏసైతే మేము కూడా వెళ్తాం బాబు. రెండు బాబు, రైలు బండి వస్తుంది, ఎక్కుదాం. రాకడనే రైలు బండి వస్తున్నది, రెండో రాకడనే రైలు బండి వస్తున్నది. రాకడనే రైలు బండి వస్తున్నది, రెండో రాకడనే రైలు బండి వస్తున్నది. పరిశుద్ధులు కందులో చోటున్నది, మంచి సీటున్నది. పరిశుద్ధుల కందులో చోటున్నది, మంచి సీటున్నది. రాకడనే రైలు బండి వస్తున్నది, రెండో రాకడనే రైలు బండి వస్తున్నది. సత్యమనే చక్రములు దానికున్నవి, శాంతి అనే పైకప్పు దానికున్నది. సత్యమనే చక్రములు దానికున్నవి, శాంతి అనేది పైకప్పు దానికున్నది. పాపమని క్షమించే బ్రేకులున్నవి, బండికి బ్రేకులున్నవి. పాపమని క్షమించే బ్రేకులున్నవి, బండికి బ్రేకులున్నాయి. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరు పాపము చాలా భయంకరమైనదండి. పాపము, ఆ పాపం ఎటువంటిదంటే, మన చేతికి ఒక పుండు పుట్టినప్పుడు అది గోకేనంతసేపు కూడా చాలా హాయిగా ఉంటుంది. ఆ గోకురు పుండు గోకేకెళ్తే హాయిగా ఉంటుంది అన్నమాట. ఈ పాపము కూడా పాపంలోకి వెళ్ళే కొలది హాయిగా ఉంటుంది. కానీ ఆ గోకురు పుండు ఎలాగైతే హాయిగా ఉంటుందో, గోకి 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 ఆఖరికి ఏమవుద్ది, సెప్టిక్ అయిపోద్ది. అది సెప్టిక్ అయిపోయి ఏదో ఒక దినాన కాలు తీసి పడేయాలన్నమాట. ఈ పాపము కూడా పాపంలో వెళ్ళినంతసేపు నువ్వు త్రాగినప్పుడు ఎంతో హాయి, పాపం చేసినప్పుడు ఎంతో హాయి, లోక స్నేహాలతో కలిసినప్పుడు ఎంతో హాయిగా ఉంటుందండి. కానీ అందులో కూరుకుపోయిన తరువాత మరలా నువ్వు బయటికి రావాలంటే సెప్టిక్ అయిపోద్ది అన్నమాట. ఈ హృదయం ఎప్పుడైతే సెప్టిక్ అయిపోద్దో నువ్వు అందులోని రావాలన్నా రాలేవు. కాబట్టి మన యేసుక్రీస్తు ప్రభువారు పాపులను రక్షించుట కొరకు ఈ లోకానికి వచ్చాడు. నశించిన వారిని వెతికి రక్షించుట కొరకు ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి ఎవరైనా ఇంకా మార్పు లేని వారు గనక ఈ సంఘములో ఉంటే, ఒకళ్ళ త్రాగుబోతులుంటే మీ త్రాగుడిని విడిచిపెట్టండి. వ్యసనాక్రాంతులుంటే వ్యసనాలను విడిచిపెట్టండి. ఎందుకంటే రాకడ చాలా సమీపముగా ఉన్నది. ఆ రాకడనే రైలు బండి ఆల్రెడీ వచ్చేసింది. కోవిడ్ వల్ల ఎంతోమంది బిడ్డలు చనిపోతున్నారు. తుఫాన్ల వల్ల రకరకాలుగా చాలామంది ప్రజలు చనిపోతున్నారండి. ఆనాడు నోవాహు కాలంలో నోవాహు ఓడనే బండి వచ్చింది. కానీ ఎవరైనా విన్నారండి మాట? నోవాహు ఓడలకు ఎవరైనా ఎక్కారా? వాళ్ళ కుటుంబం మాత్రమే ఎక్కింది. అందరూ లెక్క చేయలేదు. ఈ రాకడనే రైలు బండి కూడా వచ్చేసింది. కానీ ఎవరైతే సిద్ధపడి ఆ రైలు బండిలోకి ఎక్కుతారో వారు పరలోక రాజ్యంలో ఉంటారు. ఎక్కలేని వారు, ఆ పాపంతో ఉన్నవారు నరకంలో ఉంటారు. దేవునికి స్తోత్రం.